41 సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు స్పేస్కి వెళ్ళి రావటం. ఆయనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. యాక్సిమ్ 4 మిషన్లో ఆయన 18 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనేక ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎర్త్ గ్రావిటీకి అలవాటు పడి తర్వాత సాటర్డే రోజు, మొన్న శనివారం రోజు భారతదేశానికి ఫస్ట్ టైం స్పేస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చారనమాట. ఆయనకి యూనియన్ సైన్స్ మినిస్టర్ జితేంద్ర సింగ్ మరియు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. మనం గమనిస్తే ఆయన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఆయన చెప్పారో చాలా అద్భుతంగా ఉందన్నమాట. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చెప్పిన దాని ప్రకారం స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడమే అదొక అద్భుతం. ఎంత ట్రైనింగ్ ఉన్నా, ఎన్ని నేర్చుకున్నా సరే ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇన్వాల్యుబుల్గా ఉంటుంది. దానివల్ల ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నామో అది ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. భవిష్యత్తులో భారతదేశం యొక్క గగన్యాన్ మిషన్ కావచ్చు, భారతీయ అంతరిక్ష మిషన్ కావచ్చు, వీటన్నిటికి కూడా తన నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ పనికొస్తుందని చెప్పి, ముఖ్యంగా మన క్యాప్సూల్, మన రాకెట్, మన మనుషులు మన భూమి మీద నుంచి అంటే భారతదేశం నుంచే లాంచ్ అయ్యే రోజు త్వరలో ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. మనం ఎంత చదువుకున్నా, రాకెట్ సైన్స్లో ఎంత ట్రైనింగ్ తీసుకున్నా సరే ఒక్కసారి క్యాప్సూల్లో కూర్చుని ఇంజన్ ఇగ్నైట్ అవుతున్నప్పుడు పైకి వెళ్తుంటే గనక ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్సే వేరుగా ఉంటుంది. ఆ మొదటి కొన్ని క్షణాలు, ఆ ఫ్యూ సెకండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. రాకెట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత కిందకి స్ప్లాష్ డౌన్ అయ్యి వచ్చేంత వరకు కూడా మనం 18 రోజుల పాటు అక్కడ ఉన్నామా, ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసామా, ఇంత అమేజింగ్గా ఉంటుందని చెప్పి మనం నమ్మలేం. అది కేవలం ఎక్స్పీరియన్స్ చేయడంలో తెలుస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలతో తన మెసేజ్ పంచుకుంటూ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఒక మాట అన్నారు. నేను ఎప్పుడు స్పేస్కి వెళ్తాను ఊహించుకోలేదు, కానీ వెళ్ళగలిగాను. నేను చేయగలిగానంటే, నేను వెళ్ళగలిగానంటే మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళగలుగుతారు. దాని మీద దృష్టి పెట్టండి, ఏదనుకుంటే సాధించగలం. భారతదేశంలో గగన్యాన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా సిరీస్ ఆఫ్ మిషన్స్ ద్వారా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదంతా మీరందరూ కలగనాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో ఇవన్నీ అంటే మీరు ఏదైతే నమ్ముతారో అవి శాశ్వతంగా మన కళ్ళ ముందు వస్తాయి, అవి మనం రియల్గా మనం చూస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. చాలా మంది పిల్లలకి, చాలా మంది భారతదేశ యువతకి శుభాంశు శుక్లా స్ఫూర్తినిచ్చారనమాట. జూలై 15వ తారీఖు ఎప్పుడైతే యాక్సిమ్ 4 మిషన్ భూమి మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన ఎర్త్ గ్రావిటీకి అలవాటు పడ్డారు. దాని తర్వాత ఆయన స్పేస్లో ఏమేం చేశారో అఫీషియల్స్కి అందరికీ, యాక్సిమ్ స్పేస్ మిషన్కి, స్పేస్ ఎక్స్, నాసా వీళ్ళందరికీ కూడా చాలా కాలం పాటు బ్రీఫింగ్ ఇచ్చారు. ఇప్పుడు భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి అందరికీ కూడా ముఖ్యంగా యువతకి, పిల్లలకి స్ఫూర్తినిస్తున్నారు.